ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం, 22-25వ వచనం. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఇది 22వ అధ్యాయం అంతా కూడా ఎలీఫజు యోబుపై మరలా నేరం మోపడం అనే అంశం మీద ఉంది. ఎలీఫజు స్నేహితుడు యోబుపై మరలా నేరం మోపేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన చెప్పిన మాటల్లో సారాంశం ఏంటంటే, దేవుడే యోబుకు నిధిగా ఉండాలంటే అతడు తన దగ్గర ఉన్నటువంటి ప్రశస్తమైన బంగారం పారవేయాలి. అదే దీని నిర్వచనం మనకు కనబడుతుంది. అందుకే 23 నుంచి చదువుదాం చూడండి. ఏముందో, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారంలో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అంటే నీకు కలిగి ఉన్నదాన్ని పారవేసినప్పుడు నీకు ఆయన నిధిగా, ఒక ప్రశస్తమైన వెండిగా ఆయన నీకు తోడై ఉంటాడని చెప్పాడు. కీర్తనలు 16:5. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. విశ్వసించి ప్రతి ఒక్కరము కూడా మన భాగము ఆయనగా మనం విశ్వసించిన ఎడల ఆయన మనకు పానీయ భాగముగా, ఆహారముగా, సమస్తముగా ఉంటాడు. కాబట్టి ఆయన విశ్వసించిన మనమందరం, యోబే కాదు, మనమందరం ఆ రీతిగా ఉండాలి. చూడండి 33 యెషయా గ్రంథము 33:6. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగు. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని భయమే వారికి ఏమై ఉంటుందంట? ఐశ్వర్యమై ఉంటుంది. అంటే మనము దేవుణ్ణి మొదటగా మనము మహిమపరిచే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంత విలువైనటువంటిదిగా మనము పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాం. చూడండి 19వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 21వ వచనం. 19:21 మత్తయి సువార్త. అందుకు యేసు, నీ పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ధనవంతుడే, కానీ అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానన్న వాడిగా ఉన్నవాడిగానే ఉన్నాడు. కానీ దేవుని వెంబడించడానికి తాను దేవుని మాటను సహించుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే అతడు మిగుల ఆస్తి గలవాడు. కనుక తనకు కలిగినదంతా ఈ అమ్మి బీదలకి ఇమ్మము అనే మాటకి వ్యసనపడుచు వెళ్ళిపోయిన వాడికి కనబడుతుంది. చాలా మంది దేవుణ్ణి మహిమపరచాలని అనుకుంటాం, కానీ మన పిరికిళ్ళు విప్పం, మన జోబులు తెరవం, మన ఆస్తిని కోల్పోవటానికి ఇష్టపడినప్పుడు మాత్రమే దాన్ని మనం పొందగలిగే వారంగా ఉంటాం. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్ అన్న మాటలు కూడా పౌలు అన్న మాటలు కూడా మనకు కనబడతాయి. అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనందు అగుపడు నిమిత్తం ఏ విధము చేతన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన వలన ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా కొంచున్నాను. ఈ విధంగా దేవుణ్ణి మనం నిధిగా, దేవుణ్ణి మనకు ఐశ్వర్యముగా, దేవుణ్ణి మనకు ఘనతగా, దేవుణ్ణి మనకు
సమస్తముగా కనపరుచుకోవాలంటే మనకు ప్రశస్తమైనవి, మనకు విలువైనవి అనుకున్నాయి, మన దగ్గర దాచుకున్న ఏవైతే ఉన్నాయో వాటి ముందు పారవేసే వారం కావాలి. అందుకే పౌలైతే అంటున్నాడు, వాటన్నిటిని నేను పెంటగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. మనము మన జీవితాల్లో వేటిని విడిచిపెట్టి ఉండగలిగినప్పుడే మనం దీన్ని పొందగలుగుతాం. 1 తిమోతి 6:6. 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి తృప్తికి వెళ్ళినటువంటి భక్తి మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకాశలకు విడవబడకుండా నేత్రాశ, శరీరాశ, జీవ ఉడంబనపై మనము విడవబడే వారం కాకుండా, అంటే అసలు వాటిని పారవేయగలిగిన వారంగా, తుచ్చమైనవిగా, నీచమైనవిగా తీసివేయగలిగితే మనము సంతృప్తి సహితమైన భక్తిని కలిగి ఉంటాం. అదే గొప్ప లాభసాధకం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదములకు వేళ స్తోత్రము. ఎలీఫజు యోబులో చూస్తున్నటువంటి అంశం నాలో మాలో మా అందరిలో చాలా మంది పరిశీలిస్తూ ఉండవచ్చు తండ్రి. వేటిని బట్టి మేము అతిశయిస్తున్నామో, వేవి లేకుండా మేము ఉండలేకపోతున్నాము, వాటిని గ్రహించి వాటిని తీసివేసుకుని నీకు గొప్ప స్థానాన్ని మేము ఇవ్వగలిగిన వారం అయినప్పుడే ఇది మేము పొందగలుగుతామని, అట్టి శుద్ధ సువర్ణం వల్ల మేము మెరయగలుగుతామని మాకు తెలియచేస్తూ వచ్చావు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మేము మీ యందు ఆనందించే కృపతో మమ్మల్ని అందరినీ నింపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.